నెలలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. టాలీవుడ్ ఈసారి దసరా సీజన్ ని లైట్ తీసుకున్నా, దీపావళికి మాత్రం ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఈ వారం ఇంట్రెస్టింగ్ థియేటరికల్ రిలీజెస్ అందరికి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోకి రాబోతున్న కంటెంట్ మీద కూడా లుక్కేద్దాం. ఈ వారం థియేటర్లో చూసినోళ్ళకి చూసినన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిజానికి ఈసారి దీపావళిని థియేటర్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సినిమా లవర్స్. ఈ వారం మొత్తం రిలీజ్ అయ్యేవి చిన్న సినిమాలే అయినా ఫస్ట్ నుంచి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. వీటిలో అన్ని యూత్ఫుల్ సినిమాలే, అందుకే ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 16న గురువారం మిత్రమండలి సినిమా థియేటర్లోకి రాబోతోంది. చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసే బన్నీవాస్ ప్రొడక్షన్ లో రాబోతున్న మిత్రమండలి పైన ఇప్పటికే ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది జనాల్లో. ప్రియదర్శి, రాగమయూర్, నిహారిక లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన మిత్రమండలి యూత్ ని టార్గెట్ చేస్తూ హై ఎక్స్పెక్టేషన్స్ లో థియేటర్లకు వస్తోంది. మిత్రమండలి రిలీజ్ అయిన ఒకరోజు గ్యాప్ తో టిల్లు ఫెమ్ హీరో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. జాక్ తో ఆడియన్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా యూత్ఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ఈసారి లవబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాతో తెలుసు కదా అని ట్రయాంగిల్ లవ్ స్టోరీకి తోడు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో అక్టోబర్ 15న రిలీజ్ అయ్యే తెలుసు కదా మీద హోప్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న కే ర్యాంప్ మూవీని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన కిరణ్ అప్పటి నుంచి ప్రమోషన్లు స్పీడ్ గా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అయిన కా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఈ సంవత్సరం పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో కే ర్యాంప్ మూవీని కూడా ఈసారి దీపావళి బరిలోనే దింపుతున్నారు. థియేటర్ల విషయంలో ఆ మధ్య కాస్త హాట్ టాపిక్ అయిన కిరణ్ అబ్బవరం ఈ శనివారం రిలీజ్ అవుతున్న కే ర్యాంప్ మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ లో పెద్ద హీరోలు లేని టైం చూసుకుని దీపావళి సీజన్ లోనే రిలీజ్ అవుతున్నాడు డూడ్. ప్రదీప్ రంగనాథన్, మమిత జంటగా తెరకెక్కుతున్న డూడ్ మూవీ ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ స్టోరీతో ఈ శుక్రవారం రిలీజ్ ప్లాన్ చేసుకుంది. లవ్ టుడే, డ్రాగన్ లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన ప్రదీప్ డూడ్ తో తెలుగులో కూడా మరో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ వారం థియేటర్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఓటీటీల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేదెవరు? అందుకే ఓటీటీలో పెద్దగా ఈ వారం ఎక్కువ పోటీ లేదని చెప్పాలి. అయితే ఓటీటీలోకి వస్తున్న 2 సినిమాలు మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యే కంటెంట్ పెద్దగా లేకపోయినా ఓ ఇంట్రెస్టింగ్ మూవీ మాత్రం స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ లీడ్ రోల్స్ లో థియేటర్లకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ కిష్కిందపురి G5లో ఈ నెల 17 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. భైరవంతో సీరియల్ సబ్జెక్ట్స్ వైపు టర్న్ అయిన సాయి శ్రీనివాస్ మరోసారి కిష్కిందపురితో తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. యూత్ ని టార్గెట్ చేస్తూ వరుసపెట్టి డిఫరెంట్ స్టోరీస్ ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ఆహా ఈ వారం క్రేజీ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకెళ్తోంది. అభిషేక్, బ్రహ్మరాంబిక లీడ్ రోల్స్ లో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆనంద లహరి వెబ్ సిరీస్ ఆహాలో ఈ శుక్రవారం స్ట్రీమ్ కాబోతోంది. ఇలా ఈ వారం డిఫరెంట్ కంటెంట్ ని ఆడియన్స్ ఆకట్టుకోబోతోంది.